నమస్కారం. సందీప్ సింగ్ ఇతను 2010లో సెషన్స్ కోర్టు విధించినటువంటి ఒక శిక్షని హైకోర్టులో అప్పీల్ చేశాడు. సెషన్స్ కోర్టు ఏమని తీర్పు చెప్పింది? ఇతని భార్య చనిపోవడానికి కారణం ఇతనే అని, కాబట్టి నువ్వు ఒక బయట ఉండొద్దు, జీవితాంతం జైల్లోనే ఉండు అన్నారు. దాదాపు ఇప్పటి వరకు 7 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఇష్యూ జరిగింది అక్కడ లక్నోలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష. ఎందుకు? వాళ్ళ ఆవిడ అసహజ రీతిలో చనిపోయింది. పెళ్ళై అప్పటికి 4 సంవత్సరాలు. 2006లో పెళ్ళైంది, 2010లో వాళ్ళ ఆవిడ చనిపోయింది. పెళ్ళై అప్పటికి 4 సంవత్సరాలు. ఇప్పుడు లేటెస్ట్గా విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే, పెళ్ళైన 7 సంవత్సరాల లోపు ఏంటి ఆడపిల్ల అదే లేడీ కనుక చనిపోతే మహిళ, అది వరకట్న చావే అని. అది కూడా ఎలాగా? నేచురల్గా ఆసుపత్రిలో ఉండి అండ్ మెడికల్ దాని రిపోర్ట్లు అవన్నీ ఉంటే ఓకే. అలా కాకుండా సడన్గా యాక్సిడెంట్ అయితే చనిపోయినా, సడన్గా ఇంట్లో కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా, సడన్గా ఇంట్లో గ్యాస్ పీల్చి చనిపోయినా, సడన్గా పాము కడి గురై చనిపోయినా, సడన్ డెత్, అది కూడా అన్నేచురల్ కనుక అయినట్టయితే అది మొగుడు చంపినట్టే, అత్తమామని చంపినట్టే, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను చంపినట్టే తీర్పు ఇచ్చేసింది అలహాబాద్ హైకోర్టు. నాకు అనిపించింది ఆల్మోస్ట్ మగాడు దిగ్బంధనం అయిపోతున్నాడు. అక్కడ ఆమె చనిపోవడానికి కారణం వాళ్ళు అయ్యి ఉండొచ్చు, నేను కాదనను. అటు తీర్పు ఎలా ఉంది అంటే, ఇక మగోడిని వేధించవచ్చు ఇంకా అత్తింటోళ్ళు. ఆడపిల్ల అనుకోకుండా ఆమెకు ఉన్నటువంటి వేరే ఇష్యూస్ వల్ల చనిపోయిందని అనుకుందాం, ఆత్మహత్య చేసుకున్నా లేదంటే ఏదైనా సంథింగ్ ఎలా చనిపోయింది, వాళ్ళ కూతురు ఎలా ఏంటంటే వీళ్ళకి తెలుసు. కానీ అల్లుడిని ఇరికించాలనో, అల్లుడిని వేధించాలనో, అల్లుడిని బ్లాక్మెయిల్ చేద్దామని అనుకుంటే వీళ్ళు కేసు పెట్టేయచ్చు కదా. ఇంకా మా అమ్మాయి చనిపోయిన కారణం వీడే అని. అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఉంది, అన్నేచురల్ డెత్ పెళ్ళైన 7 సంవత్సరాల లోపు జరిగితే మొగుడే కారణం, వరకట్నం దానికి కారణం అని, వరకట్నం వేధింపులే కారణం అని. ఇదే తీర్పు అండి. అసలు ఇది ఇప్పుడు మొత్తం అప్లై అయ్యింది. ఓన్లీ అక్కడ వరకట్నం వేధింపుల కోసం అంటే కాకుండా ఓన్లీ ఇతను చంపడానంటే అయిపోదు. నువ్వు కాబట్టి గట్టిగా ఇచ్చేసింది తీర్పు. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు చెప్పింది, పెళ్ళైన 7 సంవత్సరాల లోపు అసహజ రీతిలో ఒక ఆడపిల్ల కనుక చనిపోతే ఆమె మరణానికి కారణం వరకట్నం వేధింపులే, చంపింది మొగుడే, అత్తమామే. ఏం చట్టాలు ఏంటారో నాయన. ఆడపిల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారా బాబు. అండ్ ఏ చిన్న తేడా కొనేసి అన్ని రికార్డు జాగ్రత్త పెట్టుకోండి అన్నీ. మళ్ళీ చెప్తున్నారు బాబు, అక్కడ ఆమె చనిపోవడం కారణం వాడే కనుక అయితే దానికోసం నేనేమి అబ్జెక్షన్ చెప్పను, వాడు శిక్ష అనుభవించాల్సిందే. వాడు కాకపోయినా లేదన్నప్పుడు వాడు అయినా ఇది అందరికీ అప్లై అయ్యే విధంగా చేశారు. చూసారా ఈ తీర్పు? అదేవిధంగా నా వల్ల కావట్లేదు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఇక కింది కోర్టు ఏదైతే యావజ్జీవ శిక్ష ఉందో అదే వేలు వాడికి అని చెప్పేసి కోర్టులో వాదించింది స్టేట్ గవర్నమెంట్. దాని కోర్టు మాత్రం ఏమందంటే, వీడే కారణం అన్నట్టు అసలు ఒక చిన్న ప్రూఫ్ కూడా లేదు. అలాంటప్పుడు వీడే కారణం అన్నట్టుగా ఎలా జీవిత ఖైదు విధిస్తాము? జీవిత ఖైదు కానీ యావజ్జీవ శిక్ష కానీ చాలా అరుదైన కేసుల్లో వేయాలి. ఇక్కడ వేయటానికి ఏమీ లేదులే, 10 సంవత్సరాలు చాలు, ఆల్రెడీ 7 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు కదా, ఈ రిమైనింగ్ కాలం ఏదైతే ఉందో జైల్లో ఉండి బయటకు వస్తాడులే అని చెప్పేసి అన్నారు. ఇప్పటికి అతని వయసు 40 సంవత్సరాలు అంట. సో ఇది విషయం. రేర్ జడ్జ్మెంట్, బట్ మీలో చాలామందికి కనువిప్పు కలిగించింది జడ్జిమెంట్. అందుకే ఇస్తున్నా, అమ్మ ఆడపిల్లలు నిజంగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ముందు ఆమెను మీ ఇంటికి తెచ్చేసుకోండి. కాదు కూడదని అక్కడే కనుక ఉంటే ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఒకవేళ మీ అమ్మాయికి ఏదైనా అయితే కేసేయండి మగవాళ్ళ మీద. చాలా ప్రాక్టికల్గానే చెప్తుంది ఈ మాట.